ట్రంప్ నిన్న ఒక సంచలన ప్రకటన చేశారు. పాలస్తీనాలో ఉన్నటువంటి గాజాకి సంబంధించి తను ప్రతిపాదించిన పునరావాస పథకం మీదన స్పష్టత ఇచ్చారు. గాజాను కొంటాం, దాన్ని అమెరికా సొంతం చేసుకుంటుంది, పాలస్తీన్లకు ఎప్పటికీ గాజాకి తిరిగి వచ్చే హక్కు ఉండబోదు. ఇది ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధంలో శ్మశానంగా మారిన గాజాను అమెరికా సొంతం చేసుకుంటుంది అని ప్రకటన చేసిన తర్వాత దానికి వివరణ అడిగితే చెప్పింది ఏంటంటే, దాన్ని ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం, గాజావాసులకు పరిసర దేశాలు ఆశ్రయం కల్పించాలి. ఇది ఆయన చెప్పుకొచ్చింది. అమెరికా మిత్రపక్షాలతో పాటు దాదాపు అన్ని దేశాలు ట్రంప్ ప్రకటన తీవ్రంగా తప్పుబట్టిన ట్రంప్ ఆ ప్రకటన మీద వైట్ హౌస్ ఉన్నతాధికారులు హడావిడిగా వివరణ ఇచ్చారు. పాలస్తీనాను గాజా నుంచి తాత్కాలికంగా తరలిస్తామని మాత్రమే అధ్యక్షుడి ఉద్దేశం అని చెప్పుకొచ్చారు. ట్రంప్ తాజా ప్రకటన అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. గాజాని నేను సొంతం చేసుకుంటా, అక్కడ ఎలాంటి ప్రమాదానికి తావులేని రీతిలో సురక్షిత కమ్యూనిటీలు నిర్మిస్తాం, మా ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేందుకు జోర్డాన్, ఈజిప్ట్ వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకుంటాం, గాజాని మేము భవిష్యత్తు అవసరాలకు సంబంధించి కారు చౌకగా అభివృద్ధి చేయగల ఒక అద్భుతమైన అందమైన భారీ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వెంచర్గా చూస్తున్నాం, ఇది ప్రకటించింది. దానికి హమాస్ తీవ్రంగా స్పందించింది. ట్రంప్ తాజా ప్రకటన మతిలేనిది, ఈ వ్యాఖ్యలు పాలస్తీనా పశ్చిమ పరిస్థితుల మీద పూర్తి అవగాహన రాహిత్యానికి నిదర్శనం. ఎవరో అమ్మడానికి ఇంకెవరో కొనుక్కోవడానికి గాజా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కాదు, మా పాలస్తీనా విభాగంలో ఎప్పటికీ విడదీయరాని అంతర్భాగం అంటూ హమాస్ ప్రకటించింది. ఒకవేళ కనుక అక్కడ నిజంగా ట్రంప్ పెడితే చారిత్రక తప్పిదం అవుతుంది. ఉగ్రవాదుల మధ్యలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఏంటి? బుర్రన్నోడు బుద్ధున్నోడు ఎవడన్నా పెడతాడా? ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి షాపింగ్ మాల్ కడతామంటే ఏమవుతుంది? ఆఫ్ఘనిస్తాన్ మధ్యలోకి వెళ్ళి దాన్ని ఏమంటారు, వ్యభిచార గృహం పెడతాం, లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ హబ్బు పెడతామంటే ఏమవుతుంది? అట్లుంటుంది ఇక్కడ చేస్తే.